హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చేసాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ నమోదు చేసింది. హర్యానా రాష్ట్ర చరిత్రలోనే ఏ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది లేదు. కానీ ఆ చరిత్రను తుడిచిపెట్టేస్తూ బీజేపీ ముచ్చటగా మూడోసారి హర్యానాలో జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ వరుసగా 2 సార్లు మాత్రమే హర్యానాలో అధికారంలోకి రాగలిగింది. కానీ బీజేపీ మాత్రం వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014లో బీజేపీ పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు 2024లో హర్యానా అధికారాన్ని దక్కించుకొని కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టింది. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ కాంగ్రెస్కు మాత్రమే కాకుండా ప్రధాన పార్టీలకు గట్టిగానే జలకిచ్చింది. మరి ఓటమి పాలవుతుంది అనుకున్న బీజేపీ ఎలా విజయం సాధించింది? అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. హర్యానా ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసింది. కాంగ్రెస్ పుంజుకుంటే చూడాలని కొంతమంది భావించారు. మరికొంతమంది మాత్రం బీజేపీ మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్లో ఎక్కడ బీజేపీ ఊసలేదు. హర్యానాలో కాంగ్రెస్ హవా ఉంటుందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీట్ల పరంగా పుంజుకుంది. కానీ అంతిమ ఫలితాల్లో మాత్రం తడబడింది. బీజేపీ మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు అనిపించినా బీజేపీ మాత్రం బ్రేకులు లేకుండా దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్ సాధించి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా 10 ఏళ్ల పాటు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. మూడోసారి ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. కానీ బీజేపీ మాత్రం ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ ముచ్చటగా మూడోసారి రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకుంది. అయితే అధికార బీజేపీ మీద వ్యతిరేకత లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీలు విఫలం కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వ్యతిరేక ఓట్ల గురించి మాట్లాడుకోవాలి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నీ ఒక తాటి మీదకు రావాలి. కానీ హర్యానాలో ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంతోనే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ దక్కింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిగా అన్ని పార్టీలు కలిశాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎవరి దారి వారు చూసుకున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో కలవలేదు. బీజేపీ హ్యాట్రిక్ విషయంలో జేజేపీ కూడా కీలక భూమిక పోషించింది. వ్యతిరేక ఓట్లను చీల్చడంలో జేజేపీ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. నిజానికి హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్కి కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సమస్యలు, జాట్లు చేసిన పోరాటాలు, రైతులు చేసిన ఆందోళనలు, రైజర్లు రోడ్లపైకి రావడం, ఇలా చాలానే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్కి బాగా కలిసి వస్తుందనుకున్నారు. కానీ అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. తమ ఓటర్లను కాపాడుకోవడంలో బీజేపీ సూపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా బీజేపీ చేసిన ప్రయోగాలు కూడా కలిసి వచ్చాయి. చివరి నిమిషంలో మనోహర్ లాల్ ఖట్టర్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. ఆయన కేంద్ర మంత్రిగా చేసింది. ఆయన స్థానంలో నయాబ్ సింగ్ సైనిని సీఎం చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. అంతేకాకుండా బీసీలను ఆకట్టుకోవడం కూడా బీజేపీ ఓట్లు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతనే కాకుండా తాము ఇచ్చిన గ్యారంటీలను కూడా కాంగ్రెస్ సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. చూడడానికి అసలు పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది. కానీ ఆప్, జేజేపీ, ఐఎన్ఎల్డీ పార్టీలు వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్లే బీజేపీకి ఈ విజయం సాధ్యమైందని అంటున్నారు విశ్లేషకులు. మరి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కింద కామెంట్స్ చేయండి.